పోతుందని కూడా మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు అడిగిన దాంట్లో ప్రభుత్వం ఏమో లేదని నేను చెప్తుంది, సభ్యులు ఆందోళన చెప్తున్నారు. వాస్తవంగా కూడా సమాజంలో జరిగేది కూడా ప్రతి కళాశాలలోనూ కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి కారణాలు అనేకమైన ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో అంతగా వాస్తవం లేదనేది అధ్యక్ష. కనుక మీరు దీని మీద కమిటీ చేసి రిపోర్ట్ తెప్పించి అది జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే పేద పిల్లలు చదువుకుంటారు, ఇక్కడేమో తెలుగు మీడియంలో చదువుతారు, అక్కడికి వెళ్తేప్పుడు ఇంగ్లీష్ మీడియం, అర్థం కాని పరిస్థితి, స్ట్రెస్ ఎక్కువ ఉంది. అందుచేతను దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది మంత్రి గారు. అధ్యక్ష, ఇది కొంచెం ఇంపార్టెంట్ మాట్లాడచ్చు. వెంకటేశ్వర మీరు మాట్లాడు. ప్రశ్న ఏమంటే పెరుగుతున్నాయని అడిగారు, లేదు అని సమాధానం చెప్పారు. పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా కదా జరుగుతున్న మాట వాస్తవం. మీరు కూడా ఆ మాట అన్నారు. ఎందుకు జరుగుతున్నాయంటే కమిటీలు చాలా రిపోర్టులు చెప్తున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ మీద శిక్ష ఏమిటి, అదేమీ ఉండటం లేదు. తర్వాత తల్లిదండ్రులేమో డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు. ఆ చదువుని ఆ పిల్లలు కొంతమంది అందుకోలేకపోతున్నారు. అందుకోరు కూడా. అందుకోకపోవటం అనేదే కరెక్టు. అందరూ అందుకోవాలని అనడం అశాస్త్రీయం. ఎందుకంటే అందరి యొక్క ఆలోచనలు, అవగాహనలు అన్ని ఒక రకంగా ఉండవు. అలాంటప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి మేనేజ్మెంట్ చెప్పాలి. వాళ్ళ స్థాయిని అందుకోలేకపోతే తల్లిదండ్రులు పిలిచి ఇట్లా ఉందని చెప్పాలి. విద్యార్థి లోపంగా నిందాపూర్వకంగా చెప్పకూడదు. వాళ్ళ అవగాహన లోపలైనా అందుకోవడంలో అవగాహన అర్థం చేసుకోవట్లుంటే కాలేజీ నుంచి డిటాచ్ కావడమో, మారటమో, లేకపోతే వ్యవహారమో వాళ్ళు కాస్త కన్విన్స్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం చేయాలి. అది చేయకుండా మేము తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఆశలకు అనుగుణంగా మేము పోలేకపోతున్నాం, మార్కులు రావడం లేదు, వ్యవహారం ఒత్తిడికి మానసిక బలహీనంతో వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి. సరే, ఇతరేతర ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు. ఏమైనా అన్ని సబ్జెక్టులు బోధించమని చెప్పి ఎన్సీఆర్టీ ఇస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఒకే సబ్జెక్ట్ ని మీద పెట్టి ఎక్కువ మార్కుల కోసం జీవితాన్ని బలి చేస్తారా ఏంటి? ర్యాంకుల కోసం జీవితాన్ని బలి చేస్తారు. అది 10th క్లాస్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకమైనటువంటి రాంగ్ ట్రెడిషన్ అది ప్రభుత్వ విద్యారంగంలోనా ప్రైవేట్ విద్యారంగంలోనా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా విధానం వల్ల మాత్రమే ఈ రకమైనటువంటి ధోరణి బాగా పెరిగిపోయింది. అది ప్రభుత్వ పాఠశాలకు కూడా వస్తుంది. అది కార్పొరేట్ వాళ్ళు తప్పులు చేస్తుంటే అదే దాన్ని ప్రభుత్వ పాఠశాల ఇంప్లిమెంట్ చేసేదానికి పాలకు ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ ఆత్మహత్యలు జరగట్లేదుగా. ఆత్మహత్యలు జరగకపోవచ్చు, కానీ ఆ ఒత్తిడి ఈ రోజున ఇక్కడికి వస్తున్నాయి. అంటే ప్రైవేట్ కళాశాలలో చైర్మన్ సార్ వాళ్ళేమో 100కి 100 టార్గెట్ అంటారు సార్, 10కి 10 అంటారు సార్. అదే పని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కూడా అమలు చేస్తున్నది ప్రభుత్వం. ఈ రోజున ఇక్కడ కూడా అదే రావాలి. టార్గెట్లు పెడుతున్నారు, టార్గెట్ల కోసం వ్యవహారం నడుస్తుంది. అయితే ఇక్కడ ఒత్తిడి ఇంకో రకం, ఆ రకమైన ఒత్తిడి ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఇంకో రకమైన పద్ధతిలో నడుస్తున్న పరిస్థితి. మంత్రి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న, కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయా, అది దానికి కాదని అంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను కొంచెం డీప్ నంబర్స్కి వెళ్దాం అధ్యక్ష. నంబర్స్ లోకి వెళ్ళే ముందు ఒక విషయం అధ్యక్ష. ఇప్పుడు పిల్లల ఆత్మహత్య అందరికీ బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అవుతే సెక్రటరీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పాను, సొంత పిల్లలకి మన సొంత బిడ్డ ఇట్లా జరుగుంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వాలి. ఇష్యూకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మనం ఆలోచించాలి అని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. నేను వివరాలు అనేవి నేను కొంచెం డీటెయిల్ గా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఒక ప్యాటర్న్ అనేది లేదు అధ్యక్ష. అంటే మీరు చూస్తే 2018లో 2017లో 19 మంది చనిపోతారు. అధ్యక్ష 2016లో 6 చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 2019లో 4 చనిపోయారు. 2021లో 7 చనిపోయారు. 2022లో 12 మంది చనిపోయారు అధ్యక్ష. మళ్ళీ 23లో 17 మంది, 24 వచ్చి మళ్ళీ 6.
అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష, పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష, జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్మీడియట్కి వచ్చేగల అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా